అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందరికి తీసుకెళ్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడి సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు. 1995లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది. ఆనాడు చాలామంది ఎగతాళి చేశారు. ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. కంప్యూటర్ అన్నం పెడుతుందా, ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్ట, ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి. అంతేకాదు ఆయన వయసు 75 అయినా ఇప్పటికీ 25 సంవత్సరాలు కుర్రోళ్ళకు పరిగెడతారు. ఆయన మినిస్ట్రీలో చాలామంది యువకులున్నాం, ఇప్పటికీ ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు. నేను చాట్ జీపీటీకి వెళ్ళి ఎత్తికాయి క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని. అంటే ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం, ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, నేను మటుకు ఎంఆర్ఐ అంట, అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది. సొంత మాతృభూమిపై మీరు ఉంటారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు, నాకు కానివ్వండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది. నేను ఎంత చెప్పినా తక్కువే. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, బ్రహ్మి అని నన్ను అడిగింది, గౌరవంగా బతికే వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది. కానీ ఎప్పుడైతే మీరందరూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు, హైదరాబాద్లో మీరందరూ చూస్తుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్, 45,000 మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే, ఆ రోజే నేను చెప్పా బ్రహ్మనికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్. దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి, ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను. అంతేకాదు 2024 ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికలో, జనసేన ఎన్నికలో, లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడలా, ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు. అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారో ఇక్కడున్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు. మీలో చాలామంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు. కొంతమంది 4,000 5,000 మందికి ఫోన్ కాల్స్ చేశారు. కొంతమంది పనులను ఆపేసుకుని తిరిగి మీ నియోజకవర్గం అంటే జన్మించిన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఎవరో పట్టించుకోలేదు, ఎంపీ ఎవరో మీరు పట్టించుకోలేదు, కూటమి గెలిపించాలని ఆర్నిసలు కష్టపడ్డారే, దాని ఫలితమే 94% సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది. గెలుస్తోంది నాకు తెలుసు, డేటా చూసినప్పుడు గెలుస్తోంది తెలుసు, కానీ ఇలాంటి వేవ్ వస్తుందని ఏనాడు మేము ఊహించలేదు. దాని వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టం ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరు మాకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. 50 మంది శాసనసభ్యులు ఫస్ట్ టైమర్స్, దాంట్లో నేను కూడా ఫస్ట్ టైమర్ని. 25 మంత్రుల్లో 17 మంది మంత్రులు ఫస్ట్ టైమర్స్. అంటే ఒక కసితో
ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. 1995లో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి తెలుగులు మొత్తం తలెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారే, అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలనే కష్టంతో అహర్నిశలు మేమందరం పనిచేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి. గత 16 నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం. ఆనాడే చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపిస్తాం. అందుకే మీరు చూస్తే అనంతపూర్ని ఒక ఆటోమోటివ్ హబ్గా, ఉత్తర అనంతపూర్ కర్నూలుని ఒక రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా, ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉందో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తాం కానివ్వండి. అదేవిధంగా చిత్తూరు కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, నెల్లూరు ఇప్పటికీ అద్భుతమైన పరిశ్రమలు వచ్చినాయి. ఏకంగా ఇప్పుడు ఒక రిఫైనరీ కూడా నెల్లూరుకి తీసుకురాబోతున్నాం. ప్రకాశం జిల్లాని సిబిజీ కంప్రెస్ బయోగ్యాస్ హబ్గా, కృష్ణా గుంటూరుని ఏకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా, ఉభయ గోదావరి జిల్లాలు ఆక్వాలో ఆల్రెడీ నంబర్ 1, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడ కూడా డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావాలని కష్టపడుతున్నాం. కర్నూలుకి డ్రోన్ సిటీ ఇప్పటికీ ప్రకటించాం, పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇంకా ఉత్తరాంధ్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ఫార్మా హబ్గా, ఒక స్టీల్ సిటీగా, ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతుంది మీ ప్రజాప్రభుత్వం.